ఈ మైక్రో ఇరిగేషన్లో సూక్ష్మ నీటి యాజమాన్యంలో సామర్థ్యం ఎంతవరకు ఉందో తెలుసుకునే ముందు మనకి ప్రధానంగా ఫ్లడ్ ఇరిగేషన్లో అంటే మనకు సాంప్రదాయ పద్ధతిలో ఏం జరుగుతున్నాయి అది తెలుసుకున్నాక దీని గురించి వద్దాం. ఇప్పుడు మనకి మేజర్గా ఈ కెనాల్ ఇరిగేషన్లో అంటే ఎప్పుడైతే మనకి సాంప్రదాయ పద్ధతిలో లేకపోతే రీజన్ ఫర్ ఫ్లడ్ ఇరిగేషన్లో మనకి చేసుకున్నట్లయితే చాలా లాసెస్ అవుతాయి. ఎందుకంటే మనకి 40 నుంచి 50% కన్వేయన్స్ లాసెస్ అంటే ప్రధానంగా ఆ కెనాల్ నుంచి మనకి రైతు పొలంలోకి వచ్చే నీటి వ్యవస్థలో 40 నుంచి 50% వరకు అక్కడ వృధా అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకి అక్కడి నుంచి సాయిల్ అంటే భూమిలోకి విపరీతంగా పర్కులేషన్ సీపేజ్ లాసెస్ అంటాం, అవి కూడా ఒక 15 నుంచి 20% అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా నష్టాలు. ఏది మనకి కన్వేయన్స్ లాసెస్, అప్లికేషన్ లాసెస్, ఇవన్నీ కూడా కన్వేయన్స్ లాసెస్, అప్లికేషన్ లాసెస్ ఈ సూక్ష్మ నీటి యాజమాన్యం ద్వారా మనము నీరు అందించినట్లయితే అది 90 నుంచి 95% వరకు ఎఫిషియన్సీ ఉంటుంది. అంటే మనకి 30 నుంచి 40% ఏదైతే ఎఫిషియన్సీ మనకి ఈ సాంప్రదాయ పద్ధతిలో ఉందో అది మనకి 80 నుంచి 95% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అంత ఎఫిషియెంట్గా మనము ఇరిగేషన్ ఇవ్వచ్చు.